హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 35. ఆకృతిని అలా చూసి నవ్వు వచ్చేసింది వివేక్కి. అంత కష్టపడకు ఆకృతి, నేనే, అనూప్ సార్ కాదు అంటాడు నవ్వుతూ. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది ఆమెకి. అదేంటి సార్, మీరు ఉన్నారు, సార్ ఎక్కడ? సార్ మార్నింగ్ 4 గంటల వరకు ఉండి ఇక ఇంటికి వెళ్ళిపోయారు. మరలా ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకు. నన్ను ఇక్కడికి రమ్మని తను వెళ్ళిపోయారు. మరలా రాత్రికి వస్తారు. ఆయన వచ్చే వరకు నేను ఉంటాను మీకు తోడుగా. ఓ, థ్యాంక్స్ సార్ అంటుంది. కానీ తను చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కొద్దిగా బాధగా కూడా అనిపిస్తుంది. దాన్ని నిద్రపోతుంది కదా, అందుకే చెప్పలేదేమో అని సర్ది చెప్పుకుంటుంది. బాబు నాకు చెప్పే వెళ్ళారమ్మా, ఆ సమయంలో నేను మేలుకునే ఉన్నాను అంటూ చెప్తుంది కమలమ్మ. ఎందుకో మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అనూప్ లేకపోవడంతో. తప్పక నార్మల్ అవుతుంది. ఒకసారి తల్లి వైపు చూస్తుంది. ఆవిడ ఇంకా నిద్రపోతూ ఉండడంతో తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఆకృతి. ఉదయం కిచెన్లో వర్క్ చేసుకుంటున్న అంజలి అమ్మ అన్న పిలుపు విని హాల్లోకి వస్తుంది. అక్కడ కార్ డ్రైవర్ని చూసి ఏంటి అంటూ అడుగుతుంది. చిన్నబాబు కార్ క్లీన్ చేసేసానమ్మా, ఇవిగో కీస్ అంటూ అంజలి చేతికి ఇస్తాడు. నందు ఎప్పుడొచ్చాడు అంటుంది ఆశ్చర్యంగా అంజలి. ఉదయం 5 గంటలకు వచ్చారు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. పరుగున మెట్లెక్కి పైకి వెళ్ళిపోతుంది కొడుకు కోసం. కొడుకు రూమ్ తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోతుంది. బెడ్ మీద నిద్రపోతున్న కొడుకును చూసి ప్రేమగా తల నిమురుతుంది. తల్లి స్పర్శ అంత నిద్రలో కూడా గుర్తుపడతాడు అనూప్. అంజు డార్లింగ్, గుడ్ మార్నింగ్. నిద్ర వస్తుంది, నేను కొద్దిసేపు పడుకుంటాను అంటూ తల్లి ఒడిలో చేరి నిద్రలోకి జారుకుంటాడు మరలా. తన ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న కొడుకును చూసుకొని ఆనందంగా ఫీల్ అవుతూ అంత నిద్రలో కూడా తన స్పర్శ గుర్తుపడిన కొడుకు ప్రేమకు మురిసిపోతూ తలని మురుతూ అక్కడే ఉంటుంది. కాఫీ కోసం హాల్లోకి వస్తారు భరత్. భార్య ఎక్కడా కనిపించక అంజు అంటూ పిలుస్తారు. ఎక్కడా పలక్కపోవడంతో ఆలోచిస్తూ ఉండగా అర్పిత వస్తుంది. మామ్, కాఫీ అంటూ. మీ అమ్మ ఎటుపోయిందో కనిపించడం లేదురా, నేను కూడా మీ అమ్మ కోసమే చూస్తున్నా. బయటికి వెళ్తే మనకు చెప్పే వెళ్తుందిగా డాడ్, ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది అంటూ చుట్టూ చూస్తుండగా తన అన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. అన్నయ్య రూమ్ డోర్ ఓపెన్ ఉంది, అన్నయ్య వచ్చి ఉండొచ్చు, లేదంటే ఆ రూమ్లో సర్దుతూ ఉండొచ్చు. రండి వెళ్దామంటూ స్టెప్స్ వైపు నడుస్తుంది. ఇద్దరు పైకి వెళ్తారు. రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతారు. తల్లి ఒడిలో నిద్రపోతున్న కొడుకుని, ఇంకా కొడుకు తల నిమురుతూ ఉన్న అంజలిని చూసి ఇద్దరూ ఒకరి మొహం ఒకరు గుర్రుగా చూసుకుంటూ ఉంటారు. చూసావాడా, అది విషయం, వాళ్ళ మహారాజు వచ్చాడు, అందుకే చంటిబాబును ఒళ్ళో వేసుకొని జో కొడుతుంది. ఇక మన మాటలు ఏం వినిపిస్తాయి? మీరు రండి, నేను పెట్టేస్తాను కాఫీ అంటూ తండ్రిని కిందకి తీసుకువెళ్తుంది అర్పిత. అంజలి కూతురికి అన్ని పనులు నేర్పిస్తుంది ఎప్పుడు. కిందికి వచ్చిన అర్పిత అందరికీ కాఫీలు పెట్టి ఫ్లాస్క్లో పోసి తనకి ఇంకా తండ్రికి తెచ్చుకొని ఆయనకిచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంటుంది. కాఫీ తాగుతున్న కూతురు వైపు చూస్తూ అర్పి అంటూ పిలుస్తారు భరత్. ఏంటి డాడ్, మీ అమ్మ మీ అన్నయ్య మీద కొంచెం ఎక్కువ ప్రేమ కురిపిస్తుంది కదా, నీకు ఎప్పుడు కోపం కానీ జెలస్ కానీ రాలేదా అంటూ అడుగుతాడు నవ్వుతూ. అర్పిత హాయిగా నవ్వేస్తుంది తండ్రి మాటలు విని. జెలస్ కానీ కోపం కానీ ఎందుకు ఉండాలి డాడ్, అమ్మకు నేనంటే ప్రేమ, చాలా ప్రేమ, ఇంకా ప్రాణం. కాకపోతే అన్నయ్య మొదటి బిడ్డ కనుక కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ మాత్రం దానికి ఎందుకు ఫీల్ అవ్వడం? ఆ మాటకొస్తే మీరు నన్ను ప్యాంపర్ చేస్తారు, అన్నయ్య ఇప్పుడు ఫీల్ అవ్వలేదుగా. మేము మీ పిల్లలం డాడ్, మేమంటే మీ ఇద్దరికి ప్రాణమని నాకు తెలుసు అంటుంది. భరత్ లేచి కూతురు పక్కకు వచ్చి కూర్చుంటాడు. ప్రేమగా తనని నుదుట ముద్దు పెట్టుకుంటారు. ఎంత బాగా అర్థం చేసుకున్నావురా అంటూ అందంగా నవ్వుతుంది అర్పిత. నా బంగారు తల్లి దొరుకుతున్నందుకు అఖిల్ అదృష్టవంతుడు. మొదట విముఖత చూపించిన నీతో ట్రావెల్ చేసే కొద్దీ నీ మనస్తత్వం వాడికి నచ్చేస్తుంది. నవ్వి ఊరుకుంటుంది అర్పిత.
సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్ళిపోతారు భరత్ గారు. అర్పిత కిచెన్లోకి వెళ్ళి పెద్దగా శబ్దం చేయకుండా టిఫిన్ చేసేసి హాట్ ప్యాక్లో పెట్టి తను కూడా వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన తండ్రికి టిఫిన్ పెట్టి తను కూడా తినేస్తుంది. కాఫీ తీసుకుని అర్పిత పైకి వెళ్తుంటే తను కూడా వెళ్తాడు భరత్. ఈసారి ఇద్దరు రూమ్ లోపలికి అడుగు పెడతారు. లోపలికి వచ్చిన తండ్రి కూతుర్ని చూసి హుష్ అంటూ నోటి మీద వేలు పెట్టుకొని చూపిస్తుంది అంజలి. ఏం మాట్లాడకండి అంటున్నట్లుగా. అబ్బో, కొడుకు నిద్ర చెడిపోతుందా అంటూ ఇద్దరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగానే అంజలి నవ్వుతుంది చిన్నగా. అప్పుడు టైం వైపు చూసి సారీ, వీడు మార్నింగే వచ్చాడు, ఒడిలో పడుకుండిపోయాడు, మంచి నిద్రలో ఉన్నాడు, అందుకే లేపలేదు అంటుంది సంజాషిగా ఇద్దరి వైపు చూస్తూ చిన్నగా కొడుకు వినపడకుండా. పర్వాలేదులే అంటారు ఇద్దరు. కాఫీ టిఫిన్ అంటూ సైగ చేస్తుంది. నా కూతురు అంటూ గర్వంగా అర్పిత వైపు చూపించి సైగ చేస్తాడు భరత్. పనులన్నీ తనే చేస్తుందని నా బంగారం అంటూ కూతురికి మెడికల్ విరుస్తుంది ప్రేమగా. అర్పిత భరత్ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి అంజలికి ఇంకా కూతురికి చెప్పి వెళ్ళిపోతారు భరత్ గారు. అర్పిత ఎలాగో చదువు అయిపోయింది కనుక ఏదైనా హాస్పిటల్లో జాబ్ దొరికే వరకు ఇంట్లోనే కనుక తను ఫ్రీనే. తెచ్చిన కాఫీని తల్లి చేతికిచ్చి తల్లి ఎదురుగా చైర్లో కూర్చుంటుంది. సరస్వతి గారి నిద్ర లేచి ఒకసారి చుట్టూ చూస్తారు. కమలమ్మ ఇంకా ఆకృతి ఏదో పనిలో ఉంటారు. వేరే కొత్త వ్యక్తి ఎవరో ఉంటారు అక్కడ కూర్చొని. ఈయనెవరు అనుకుంటూ స్వీటీ అంటూ పిలుస్తుంది. తల్లి మాట విని పరుగున తల్లి దగ్గరకు వస్తుంది ఆకృతి. లేచావా అమ్మా, ఎలా ఉంది హెల్త్? బాగానే ఉందిరా అంటుంది. కానీ ఆమె మనసులో కంగారు లేకపోలేదు. క్షణంపాటు అనూప్ అనే వ్యక్తి నిజంగా లేడేమో, రాత్రి జరిగినంత భ్రమ ఏమో అనుకుంటుంది భయంగా. అతనెవరు అంటూ అడుగుతుంది. అమ్మ, ఆయన శ్రీ సార్ అసిస్టెంట్ వివేక్ గారు, మా ఆఫీస్లోనే వర్క్ చేస్తారు. అనూప్ ఎక్కడ? అంత చనువుగా పిలిచేసరికి ఆశ్చర్యపోతుంది ఆకృతి. అదేమిటమ్మా అంత చనువుగా పిలుస్తున్నావు శ్రీసార్ని? నిన్ననే కదా పరిచయం మీకు. అది సరే, అనూప్ ఎక్కడ? బేగుజామ్ వరకు ఇక్కడే ఉన్నారట. ఆ టైంకి వివేక్ సార్ని పిలిచి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళాలి కదా, పెద్దమ్మ మేలుకొని ఉంటే తనకు చెప్పి వెళ్ళారట. అమ్మయ్య, అయితే అదంతా నిజమే అన్నమాట అనుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అది సరే, సార్తో అంతగా పరిచయం ఎప్పుడు ఏర్పడింది? లేవగానే అడిగా. రాత్రి మధ్యలో మెలకు వచ్చింది, అప్పుడే మాట్లాడుకున్నాం అంతే. ఓ సరే అంటూ తల్లి పనులు చూసి ఆమెకు బ్రేక్ఫాస్ట్ తినిపించడం మొదలు పెడుతుంది. తన అన్నయ్య ఇప్పట్లో లేచాలా లేడనే తల్లికి టిఫిన్ కూడా అక్కడికే తీసుకొచ్చి పెడుతుంది అర్పిత. అంజలి తినేస్తుంది. ఇక తన రూమ్కి వెళ్ళిపోతుంది అర్పిత. మెల్లిగా 11 గంటలకు మెలకు వస్తే అనూప్కి. కళ్ళు తెరిచేసరికి తల్లి ఒడిలో ఉంటాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. అమ్మ, మార్నింగ్ నుండి ఇలా నన్ను పడుకోబెట్టుకునే ఉన్నావా? పర్వాలేదులే నాన్న అంటూ గుడ్ మార్నింగ్ చెప్పి అనూప్ నుదుటిని ముద్దు పెడుతుంది అంజలి. ఉండు ఒక్క నిమిషం అంటూ తల్లి పాదాలు ఒడిలో పెట్టుకొని చిన్నగా ఒత్తుతూ నొప్పిపోయి నార్మల్ అయ్యేలా చేస్తాడు. నొప్పి తగ్గిపోయింది నాన్న. నువ్వు మరీ నన్ను చిన్నపిల్లవాళ్ళ ప్యాంపర్ చేస్తున్నావమ్మా అంటాడు చిరుకోపంగా. మీరెంత ఎదిగినా నాకు చిన్నపిల్లలే. ఇది మన అమ్మ డైలాగ్ అన్నయ్య అంటూ అర్పిత నవ్వుతూ అక్కడికి వస్తుంది. అంజలి చిరుకోపంగా చూస్తుంది అర్పిత వంక. అనూప్ నవ్వేస్తాడు. మీరు ఎక్కిరిచ్చినా అదే నిజం. పిల్లలు ఎంతగా పెరిగినా తల్లికి ఇంకా పసివాళ్లే అంటుంది మూతి తిప్పుతూ అంజలి. ఊరికే అన్నానులే మామ్ అంటూ అంజలి బొక్కలు లాగుతుంది అర్పిత. మీ ఇద్దరిని బాగా చూసుకునే వాళ్ళు రావాలి మీ జీవితంలో అని నా కోరిక. అర్పితకు అటువంటి వాడే దొరికాడు. మన అఖిల్ నిజంగా బంగారమే, వంక పెట్టలేం. ఇక దాని లైఫ్ గురించి దిగులు లేదు నాకు. నీకు కూడా ఒక మంచి అమ్మాయిని ఇచ్చి చేస్తే ఇక మాకు దిగులు ఉండదు. ఆ అమ్మాయి నాలానే నేను చూసుకోవాలి అంటుంది అంజలి. ఆ మాటలు విన్న అనూప్ చిన్నగా నవ్వి అర్పిత వైపు చూసి నువ్వు కూడా కూర్చో అని చెప్పడంతో అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది.
ఆల్రెడీ అఖిల్కి మధ్యాహ్నం నుండి వస్తానని చెప్పడంతో ఆఫీస్కి తను చూసుకుంటాడని కనుక కూల్గా ఉన్నాడు అనూప్. ఒకేసారి తినేసి బయలుదేరవచ్చులే అనేసి. ఈరోజు అఖిల్కి అర్పిత విషయం చెప్పబోతున్నాను మా. ఆ మాట విన్న అర్పితకి గుండె దడ మొదలవుతుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.